హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమోఘాస్ హెర్బల్స్. ఇవాళ మనం అమోఘాస్ ఫేస్ ప్యాక్ని ఆరెంజ్ జ్యూస్తో ఎలా మిక్స్ చేసుకోవాలి, ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ అమోఘాస్ ఫేస్ ప్యాక్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ జ్యూస్తో మిక్స్ చేసుకోవాలి. ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉంది, మాకు టింగ్లింగ్ సెన్సేషన్ లా వస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి. 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ జ్యూస్ బదులు 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిక్స్ చేసుకున్నారంటే అది డైల్యూట్ అవుతుంది కాబట్టి మీకు ఆ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సో ఇలా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఫేస్ ప్యాక్గా వేసుకునే ముందు మన ఫేస్ని చక్కగా వాటర్తో రిన్స్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్తో మన ఫేస్ని జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ స్కిన్ అప్లిఫ్ట్ చేసుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ కానీ మసాజ్ చేసామంటే మంచిగా మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో తర్వాత ఒక లేయర్ ఫేస్ ప్యాక్ని వేసేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేసారంటే అది చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మీరు వాటర్తో రిన్స్ చేసేసుకోవచ్చు. చక్కగా మీకు ఇన్స్టంట్ గ్లో వస్తుందండి. ఎలాగో ఇది ఆరెంజెస్ సీజనే కదా, చక్కగా ఆరెంజెస్ తెచ్చేసుకొని రోజు ఆరెంజెస్ తినండి, ఫేస్ ప్యాక్గా కూడా అప్లై చేసుకోండి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా రిజల్ట్ త్వరగా ఉంటుంది. ఓన్లీ ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవడం వల్ల మాత్రమే క్విక్ రిజల్ట్స్ ఉండవండి. ఇంటర్నల్గా కూడా మనం కేర్ తీసుకోవాలి. చక్కగా ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగేసేయండి రోజు. రాత్రి పడుకునే ముందు చక్కగా ఆరెంజ్ జ్యూస్తో ఫేస్ ప్యాక్ వేసేసుకోండి. ఒక 15 నిమిషాలే కదండి, హ్యాపీగా వేసేసుకుంటే కన్సిస్టెంట్గా చేశారంటే ఈ చిన్న చేంజ్ మీ స్కిన్ కేర్లో చాలా పెద్ద రిజల్ట్ ఇస్తుందండి. ట్రై చేసి చూడండి. ఈ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఆరెంజ్ జ్యూస్లో మనకు అందరికీ తెలిసిన విషయమే వైటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఇది యాంటీ ఏజింగ్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటారా, ఇదేంటంటే మన స్కిన్కి కొలాజిన్ ఎంతో అవసరం అండి. సో ఆ కొలాజిన్ ప్రొడక్షన్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకా దాన్ని డిగ్రేడ్ అవ్వకుండా స్టెబిలైజ్ చేసి పెడుతుంది అనమాట. సో దీనివల్ల మన ఏజింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది, మన స్కిన్ యంగ్గా కనిపిస్తుంది, ఇంకా చాలా క్లీన్గా ఈవెన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మెలానిన్ ప్రొడక్షన్ని తగ్గించడం వల్ల పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఇంకా ఫోటో డ్యామేజ్డ్ స్కిన్ని కూడా ఇది ట్రీట్ చేస్తుందండి. సో కన్సిస్టెంట్గా వాడితే చక్కగా రిజల్ట్స్ వస్తాయి. వాడి చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.